Music play, 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 play music. Music play, PCR. PCR music play. మట్కా వాసు వారు ఈ రోజు మట్కా వాసు వారి సౌజన్యంతో అరేంజ్ చేసినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి అశేషమైన విశాఖపట్నం ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఛానల్స్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో మీ ఇంట్లో కూర్చొని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా స్వాగతం సుస్వాగతం. సర్కస్ లో బఫూన్లు, జోకర్లని చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. కానీ ఒక చిన్న కర్ర పట్టుకొని పులుల్ని, సింహాల్ని ఆడిస్తూ ఉంటాడే, అతనే రింగ్ మాస్టర్ మన మట్కా వాసు అలియాస్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. సో ఈరోజు ఈ సాయం సంధ్య వేళ మట్కా వాసు గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి కళల్ని, కళాకారుల్ని అభిమానించేటువంటి విశాఖ ప్రజానేకానికి ఇదే మా స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు? సముద్రపు అలల శబ్దం నడుమ హాయిగా చల్లగాలులు వీస్తూ ఉంటే మీ అందరి ఆనందం కోసం ఈరోజు మట్కా వాసు అండ్ టీం వాళ్ళు మిమ్మల్ని కలవడానికి విశాఖపట్నం నుంచి వచ్చేశారు. మరి నవంబర్ 14వ తారీఖున సినిమా విడుదలవుతుంది కాబట్టి అందరూ 14వ తారీఖున థియేటర్కి లగెత్తండి. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన విజేందర్ రెడ్డి తీగల గారు, మా నిర్మాత గారు ఇక్కడే ఉన్నారు. వారు హాయ్ నాన్న సినిమాతో ఘన విజయాన్ని సాధించారు. వారికి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు అలాంగ్ విత్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ రామ్ తల్లూరి గారు అండ్ అలాగే రజనీ తల్లూరి గారు. వారికి కూడా అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. జీవి ప్రకాష్ గారి ఫెంటాస్టిక్ మ్యూజిక్తో ఇటీవల కాలంలోనే లక్కీ భాస్కర్ సినిమాకి కూడా సూపర్ డూపర్ మ్యూజిక్ని అందించి సూపర్ హిట్ని అందించేశారు. అలాగే సార్ లాంటి సినిమాకి బ్రహ్మాండమైన సంగీతాన్ని అందించారు. ఇప్పుడు మట్కాకి కూడా సూపర్ మ్యూజిక్ మాత్రమే కాదు, సినిమాని చూసిన వాళ్ళు రీ రికార్డింగ్ అదిరిపోయింది అంటున్నారు. సో అలాంటి జీవి ప్రకాష్ గారి మ్యూజిక్తో, కిషోర్ కుమార్ గారు డిఓపిగా, కార్తిక్ శ్రీనివాస్ గారి ఎడిటింగ్తో, కిరణ్ కుమార్ గారు ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా చూపించగా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు అండ్ అలాగే మీనాక్షి చౌదరి, నోరా ఫతే అలీ, జాన్ విజయ్ గారు, సత్యం రాజేష్ గారు, నవీన్ చంద్ర గారు, ఇంతమంది తారాగణంతో మన ముందుకు వస్తున్నటువంటి సినిమా మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం. ఒక్క జూమ్ వేసుకోండి, వాళ్ళందరిది ఒక క్లోజ్ పడేలాగా చేయండి. నాకు చేతులు ఊపారు ఇప్పుడు. వెరీ నైస్, వెరీ నైస్. అలాగే వీటన్నిటితో పాటు మనం ముఖ్యంగా చేయాల్సినటువంటి ఇంకొక పని ఉంది. అదే ఈరోజు మన కార్యక్రమం స్పాన్సర్స్. వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ మట్కా, powered by Tenali Double Horse, My Doctor, Headache, Roll On and Happy Mobiles. Our broadband partners are Excel Broadband. Music is on Aditya Music. Aditya Music Varun Tej గారి చాలా సినిమాల్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారానే మార్కెట్లోకి రిలీజ్ చేయబడ్డాయి. సో ఆదిత్య మ్యూజిక్ వారికి కూడా స్పెషల్గా శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ పార్ట్నర్స్ ఆర్ #media. PROs are Vamsi Shekhar and event is organized by UV Media Entertainment at your doorstep. ఓకే, సో ఈరోజు మనం కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు ఇంత మంచి సినిమాని అందిస్తున్న ప్రొడక్షన్ హౌస్ గురించి ఒక ఏవి చూసి మొదలు పెట్టేద్దాం. ఏమంటారు? ఏదో ఏదో చెప్పాలనుకుంటున్నారు మీరు. ఇప్పుడు కాదు, నెక్స్ట్ సాంగ్కి ఒకళ్ళని నామినేట్ చేసి వెళ్ళిపోవచ్చు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం నామినేట్ చేయాలంటే నవీన్ చంద్ర అండి. అరే ఏంటి నవీన్ చంద్రకి అంత ఫ్యాన్స్ ఏంటండి బాబు? ఓ మై గాడ్. చూడు నెక్స్ట్ సాంగ్. థ్యాంక్ యూ సత్యం రాజేష్ గారు. సచ్ అ స్పోర్ట్ యువర్ అండి. పొలిమేరా సినిమా చూసాము, 1, 2 అసలు మామూలు హిట్ కాదు. ఇంకా 6 ఉన్నాయా? ఊరికో పొలిమేర ఉంటే మీకు మాత్రం 6, 7 ఉన్నాయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఓకే, సో అలా మనం చాలా ఉత్సాహభరితంగా మొదలు పెట్టేశాము. ఎందుకంటే విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రేక్షకులు కూడా అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి ఈ సాయం సంధ్య వేళ మరికొద్ది సేపట్లో మన ముందుకొచ్చి నృత్య ప్రదర్శనతో మనల్ని అలరించబోతున్నారు నవీన్ చంద్ర. నవీన్ చంద్ర, నవీన్ చంద్ర అప్పుడే కాదు, కూర్చోండి. అలాగే సంగీత విభావరిలో మనల్ని ముంచెత్తబోతున్నారు మనో గారు. మనో గారు, మనో గారు. విభావరి అంటే ఒక పాట ఉంటుంది, ఓకేనా? విభావరులు కాదు,
సరే, ఈ సినిమా ఇలాంటి సినిమా 1958 టు 1980, అంటే మనం అంటే రీసెంట్గా పుట్టాం, యూత్ అనుకోండి మీలాగా. కానీ లాంగ్ ఎగో 1950 1980 అంటే ఆల్మోస్ట్ మను గారు మీ క్లాస్మేట్స్ వాళ్ళందరూ ఉన్నటువంటి ఆ టైంలో వచ్చినటువంటి స్టోరీ. ఈ స్టోరీ తీయాలి అంటే మరి విశాఖపట్నంలోనే చాలా షూటింగ్ జరిగిందని విన్నాను. దానికి కావాల్సినటువంటి సెట్స్ని కూడా చాలా అద్భుతంగా కిరణ్ కుమార్ గారు డిజైన్ చేశారు. ఒక్కసారి ఈ మేకింగ్ ఆఫ్ ద సెట్ ఎలా జరిగిందో చూద్దాం. లెట్స్ హ్యావ్ ద వీడియో ప్లీజ్. ఈ సినిమాకి మ్యూజిక్ ఈజ్ బై ఆదిత్య మ్యూజిక్. అండ్ ఆదిత్య మ్యూజిక్ అంటే వరుణ్ తేజ్ ఇంతకు ముందు చేసినటువంటి సినిమాలన్నీ మనకి గుర్తొచ్చేస్తాయి. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్. ముకుంద, ఆదిత్య మ్యూజిక్ నుంచి వచ్చినటువంటి వరుణ్ తేజ్ సినిమాలు ముకుంద, కంచే, లోఫర్, మిస్టర్, ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం 9000, KMPH, F2, ఘనీ, F3, మట్కా. ఆదిత్య మ్యూజిక్ ఇంకేం మిగిలింది, అన్నీ వచ్చేసినట్టున్నాయి కదా లిస్టులో. సో ఆల్మోస్ట్ వరుణ్ తేజ్ చేసినటువంటి సినిమాల సాంగ్స్ అన్నీ ఆదిత్య మ్యూజిక్ నుంచే మనకి మార్కెట్లోకి విడుదలయ్యాయి. అలాగే జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి చాలా సినిమాలు కూడా ఆదిత్య మ్యూజిక్ నుంచి వచ్చినవే. వేసవి, ఉల్లాసంగా ఉత్సాహంగా, షాపింగ్ మాల్, ఎందుకంటే ప్రేమంట, నిరంతరం, నీ ఊహలే, ఒంగోలు గిత్త, సర్, ఏనుగు, ఆదికేశవ, లక్కీ భాస్కర్, మట్కా. ఈ సినిమాలన్నీ జీవి ప్రకాష్ గారు అండ్ ఆదిత్య మ్యూజిక్ కొలాబరేషన్లో వచ్చినటువంటి సినిమాలు. Once again, special thanks to Aditya Music for bringing such fantastic music for all the music lovers. And marikoddi sepatlo Mega Prince Varun Tej garu రానున్నారు. కాదు మట్కా వాసు ఎంటర్ అవ్వబోతున్నారు. ఆర్ వి రెడీ ఫర్ మట్కా వాసు? మట్కా వాసు మనకి ఆ 1950s నుంచి 1980s వరకు డిఫరెంట్ షేడ్ ఆఫ్ క్యారెక్టర్స్లో కనిపించబోతున్నారు. కనిపించడానికి మనిషి చాలా ప్లెయిన్గా, కామ్గా, క్లాస్గా కనిపిస్తాడు. కానీ చూశారు కదా, ఒక్కసారి గద్దలకొండ గణేష్ని తలుచుకోండి, మళ్ళీ మనకి మట్కా వాసులో ఆ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్తో కాదు అంతకు మించి పర్ఫార్మెన్స్తో 4 షేడ్స్లో కనిపించబోతున్నారు. వెయిటింగ్ ఫర్ November 14th. అండ్ అలాగే మీనాక్షి చౌదరి ఇటీవల కాలంలో లక్కీ భాస్కర్ సినిమాలో సూపర్ డూపర్ హిట్ కొట్టేసింది. అలాగే మనం గుంటూరు కారంలో కూడా చూసాము అండ్ హిట్ మూవీలో కూడా చూసి ఎంజాయ్ చేశాము. మళ్ళీ ఈ సినిమాలో ఒక రెట్రో లుక్తో కనిపించబోతుంది. మీనాక్షి, విషింగ్ యూ సూపర్ డూపర్ సక్సెస్. And special thanks once again to all our sponsors, KLM Fashion Mall, Keep Loving More, presents the pre-release event of Matka, powered by Tenali Double Horse, My Doctor Headache Roll-On, Happy Mobiles, broadband partner Excel Broadband, music is on Aditya Music, our PROs are Vamsi Shekhar, digital partners are #media, and event is organized by UV Media Entertainment at your doorstep. And here we have our hero. Make some noise, are you all ready? మట్కా వాసు మీటింగ్ ఆల్ హిస్ టీమ్మేట్స్. ఇంతకీ ఎవరెవరు ఏ టీంలో ఉన్నారో తెలుసుకోవాలి అంటే మనం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, మన కరుణ కుమార్ గారు ఆద్యాంతం ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా మనకి ఒక్కొక్క క్షణము కంప్లీట్గా ఎంగేజింగ్గా తీసుంటారు. ఇది మాత్రం November 14th మనం విట్నెస్ చేయబోతున్నాము ఇన్ థియేటర్స్. మట్కా వాసు గారి సౌజన్యంతో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ అందమైనటువంటి సాయం సంధ్య వేళ మట్కా వాసు గారు మనకు డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తున్నారు. అందుకని ఈరోజు యాంకర్ కూడా డిఫరెంట్గా వచ్చింది. హలో లావణ్య గారు, మిస్సెస్ మట్కా లావణ్య గారు, అ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ టూ. మీరిద్దరూ జస్ట్ మిస్ అయ్యింది ఏంటంటే ద బ్రిలియంట్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ బై సత్యం రాజేష్ గారు అండ్ అలాగే నవీన్ చంద్ర గారు. మిస్ అయినంత మాత్రాన వాళ్ళు మళ్ళీ లేదు, యూట్యూబ్లో మనం ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ని చూసి ఎంజాయ్ చేద్దాము. అండ్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసినటువంటి కిషోర్ కుమార్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తంగలన్ అనేటువంటి ఫిల్మ్కి కూడా బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ వర్క్ని చేశారు. మన కరుణ కుమార్ గారు ఏదైతే విజువలైజ్ చేశారో దాన్ని వెండితెర మీద తన కళ్ళతో చూసి మనకి చూపించేటువంటి గ్రేట్ సినిమాటోగ్రాఫర్ కిషోర్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ప్రొడక్షన్ డిజైన్ బ్యూటిఫుల్గా చేశారు, ఇందాకే మనం చూసాము. కిరణ్ కుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. వారు చేసినటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి రియల్ అనుకొని కొంతమంది పర్చేస్ చేయడానికి కూడా వెళ్ళారంట. ఆ తర్వాత తెలిసిన సెట్ అని. సరే సార్, ఈసారి కట్టేటప్పుడు కొంచెం గట్టిగా కట్టేసారా, మేము కొనుక్కుంటాం. కిరణ్ గారు, ఈసారి కట్టేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా కట్టేసేయండి, కొనుక్కుంటాం. అలాగే మేడం. నవీన్ గారు,
కొంటారా? ఒక పూర్ణ మార్కెట్ రెడీగా ఉంది, ఆయన డిజైన్ చేసింది. సార్ ప్లీజ్. హాయ్ వైజాగ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ విజిటింగ్ వైజాగ్. ఫస్ట్ ఫర్ ద షూట్ ఐ కేమ్ హియర్. దిస్ ఇస్ ద సెకండ్ టైమ్. बहुत సంతోషంగా ఉంది. మై ఫస్ట్ థ్యాంక్స్ టు కరుణ సార్, డైరెక్టర్ సార్ కరుణ కుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ వరుణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్టైల్ సార్, ఐ విల్ జస్ట్ గివ్ ద ఫోన్. నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన కరుణ్ కుమార్ గారి డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. నన్ను ఈ సినిమాకి పరిచయం చేసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాసు గారికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ఈ సినిమాలో ఓవరాల్గా ఒక 15 to 20 సెట్స్ చేయడం జరిగింది. దాంట్లో పెద్ద సెట్స్ వచ్చేసి మన వైజాగ్ 1960 to 70 జరిగే టైం పీరియడ్కి మన పూర్ణ మార్కెట్ ఏరియా వేయడం జరిగింది. అది ఒక 10 to 12 ఎకర్స్లో వేసాము. అలాగే ఒక క్లబ్, ఒకటి కూల్ క్లబ్ అని, ఈ 2 మేజర్ సెట్స్. దీంట్లో ఇన్పుట్స్ అన్నీ కరుణ్ కుమార్ గారు ఎలా కావాలి అనేది చాలా డీటెయిల్గా. అలాగే బౌండెడ్ స్క్రిప్ట్ అనేది ఈ మధ్య ఏ డైరెక్టర్ గారు ఇవ్వట్లేదండి. ఫస్ట్ మేము వెళ్ళంగానే బౌండెడ్ స్క్రిప్ట్ చేతిలో పెట్టి ఏమేం కావాలి అని చెప్పేసి అడగటం జరిగింది. దాని ప్రకారం సెట్స్ లిస్ట్ చేయటం, అలాగే డిఓపి గారి ఇన్పుట్స్ తీసుకుంటాం. దీంట్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విజేందర్ రెడ్డి గారు ప్లస్ రజనీ గారు మేడం గారు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ టు హీరో గారు, అందరూ టెక్నీషియన్స్కి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మట్కా కాబట్టి మా దగ్గర కూడా ఒక చిన్న చిట్కా లాంటి మట్కా ఉంది. ఇందులో కొన్ని నంబర్స్ ఉన్నాయి. మీరు ఒక నంబర్ తీస్తారు, ఆయన ఒక నంబర్ మీరు తీసుకోండి అలా ఓపెన్ చేయకండి. మీరు ఇప్పుడు ఒక నంబర్ చెప్పండి. అదే నంబర్ కనుక అందులో వచ్చినట్టయితే ఆయన డాన్స్ చేయక్కర్లేదు, లేదంటే మీరు పాట పాడాల్సి ఉంటుంది. 6. Oh my God! It is actually 6. How is this match fix? Sir, this is 6, sir. 9. అంటే ఇప్పుడు ఆయన పాట పాడాలి. ఓకే సార్ ప్లీజ్. ఓకే, ఒక పని చేద్దాము. మీరు ఒక నంబర్ తీయండి. 0 to 9 నంబర్స్ ఉంటాయి మట్కాలో. ఒక చెప్పకండి సార్, నంబర్ చెప్పండి మీరు, మీ మనసులో ఉండే నంబర్. 5. ఓ ఐఎమ్ రియలీ సారీ అండి, నంబర్ 2 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక స్టెప్ వేయాల్సి ఉంటుంది. పీసీఆర్ ప్లీజ్ ప్లే ద సాంగ్. జస్ట్ ఊరికే నేను ఇలా అంటాను, రైట్ సైడ్లో ఉండే నక్షత్రం ఒకసారి చూపించండి, లెఫ్ట్ సైడ్లో ఉండే నక్షత్రం చూపించండి, అక్కడ సముద్రం ఉందనండి, ఇక్కడ నోవోటెల్ ఉందని చెప్పండి, అంతే అయిపోద్ది. ఓకే, సాంగ్ ప్లీజ్. తంగలన్నప్పుడు ఇలాగే ఉండేవాళ్ళ. They always call first cinematographer, you call first. Okay. Every film. Oh. So they'll be like little shy and all. Just call them little after next event and all. For next event. Yeah. Sir, మిమ్మల్ని చూస్తే షై అనే పదం మీ డిక్షనరీలోనే ఉన్నట్టుగా కనిపించట్లేదు. షై అంటున్నారు కానీ మన జడ్జెస్ ఎదురుగా కూర్చున్నారు. మీకు ఎన్ని మార్క్స్ వేస్తారో చూద్దాము. మట్కా వాసు గారు మీకు 10 పాయింట్లు ఇచ్చారు. Thank you, sir. లావణ్య గారు, ఎస్, మన కిరణ్ గారు డాన్స్కి మీరు ఎన్ని ఇచ్చారు? ఆయన లోపలే డాన్స్ చేశారు, ఇవ్వండి. రేస్ గుర్రంలో శృతి హాసన్ గారు లాగా 5 points. వెరీ గుడ్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, గ్రేట్ జాబ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. ఒక సినిమా హిట్ అయ్యింది అంటే ఇంతమంది టెక్నీషియన్స్ కలిసి చేసినటువంటి హార్డ్ వర్క్ మొత్తం మనకి వెండి తెర మీద ఆ పాత్రల ద్వారా కనిపిస్తూ ఉంటుంది. సో అలా ప్రొడ్యూసర్ గారు పెట్టినటువంటి అమౌంట్లు, టెక్నీషియన్స్ పెట్టినటువంటి ఎఫర్ట్ అన్నీ ఫలించాలి ఆన్ November 14th అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు వేదిక మీదకి ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని ఆహ్వానించబోతున్నాము. వారు గురువులు, చాలామందికి నటనని నేర్పించినటువంటి వారు, నటనలో ఓనమాల్ని దిద్దించినటువంటి వారు. సత్యానంద్ మాస్టర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. విశాఖపట్నం అంటే మనకు సత్యానంద్ మాస్టర్ గారు గుర్తొస్తారు. వారు తీర్చిదిద్దినటువంటి శిష్యులు ఎంతోమంది ఉన్నారు. వారి అందరి పేర్లలో నేను ఒక 2-3 పేర్లు చెప్తే చాలు. పవన్ కళ్యాణ్ గారు, వరుణ్ తేజ్ గారు అండ్ అలాగే ప్రభాస్ గారు. సో మాస్టర్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు వారి బెస్ట్ విషెస్ని మట్కా టీమ్కి అందించడానికి ఇక్కడికి విచ్చేశారు.
అందరికీ నమస్కారం. నా అదృష్టం ఏమిటంటే గ్రేట్ హీరోస్ అందరూ నా స్టూడెంట్స్. అందులో ప్రత్యేకమైన స్టూడెంట్ ఎవరంటే మా వరుణ్ బాబు. వరుణ్ తేజ్ నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చేటప్పుడు నాకు ఎప్పుడూ ఒక చిన్న పిల్లాడికి నేను నేర్పిస్తున్న ఫీలింగ్ నాకు కలిగేదన్నమాట. ఎందుకంటే అంత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి చాలా శ్రద్ధగా, చాలా కష్టపడి, చాలా కాన్సన్ట్రేట్ చేసి నేను ఊహించినటువంటి శిఖరాలన్నింటినీ కూడా లర్నింగ్లో అధిగమించినటువంటి వ్యక్తి వరుణ్ తేజ్. నాకు తెలుసు అతను ఎంత పెద్ద యాక్టర్ అవుతారన్నది నాకు మాత్రమే తెలుసు. నేను ముందే చెప్పాను ముకుంద ఫంక్షన్లో, ఆయన చాలా పెద్ద యాక్టర్ అవుతారని చెప్పేసి నేను చెప్పాను. కొంతమంది అనుకున్నారు ఏంటి ఇంత నమ్మకంగా చెప్పేస్తున్నారు అనుకున్నారు. ఆయన తర్వాత చేసినటువంటి కంచె కానీ, ఫిదా కానీ ఇవన్నీ కూడా వరుసగా చూసుకుంటూ వస్తూ ఉంటే చాలా ఎదుగుదలే కనిపించింది తప్పించి ఇంకా మిగతాది ఏది కనిపించలా. వారు ఇంకా ఎదగాలని, ఇంకా ఎదుగుతారని తెలిసి నేను గట్టిగా నమ్ముతున్నాను. మా కరుణ్ కుమార్ గారు ఆయన్ని ఈ మట్కా చిత్రానికి ఎన్నుకోవడం నిజంగా నా అదృష్టం అంటాను. నా అదృష్టం కొద్దీ ఆయనకి ఆ క్యారెక్టర్ వచ్చింది. ఎందుకంటే చాలా డిఫికల్ట్ క్యారెక్టర్. సైకలాజికల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఇంటర్నల్ ఫీలింగ్తో ఎక్స్టర్నల్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయాలి. అవన్నీ చేసినటువంటి దిట్ట అతను అలా ఎంత బాగా చేశారని చెప్పేసి నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఈ సందర్భంగా మన కరుణ్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా స్టూడెంట్ వరుణ్ తేజ్ గారికి అంత మంచి క్యారెక్టర్ మీరు ఇచ్చారు కాబట్టి నేను మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకా ఫ్యూచర్లో మీరు ఇంకా మంచి ఫిల్మ్స్ కలిసి చేయండి. ఆయన ఫస్ట్ ఫిల్మ్తోనే మంచి మార్క్ తెచ్చుకున్నారు. దీంతోనే ఇంకెక్కడికో వెళతారు. నిర్మాత గారికి, తదితర మిత్రులందరికీ, అతనితో పాటు వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్కి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి టీం మెంబర్స్కి, ముఖ్యంగా మా సుమ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ బాబు. పెద్ద హిట్ కొడతారు, నోట్ చేసుకోండి. ఓకే. అందరికీ నమస్కారం అండి. ఏంటి సైలెంట్గా ఉన్నారు? ఏడమయ్యా అని సైలెంట్గా ఉన్నారు? అచ్చే ఇది కాదు, ఇది నేను ఏవైనా కూడా చదువుతున్నప్పుడు గోళ ఎలాగుండేది తెలుసా? వినిపించలేదు మాయా, ఇలా ఉండేది. ఓకే, వైజాగ్ పీపుల్ అందరికీ నా నమస్కారం. మీకు అందరికి నేను బాగా తెలుసు, ప్రాబబ్లీ చిన్నపిల్లకి నేను తెలియదు, పెద్దలకు తెలుసు, నా క్లాస్మేట్స్కి. ఇది వైజాగ్ వచ్చి వరుణ్ బాబు వచ్చి వైజాగ్లో ఈవెంట్ చేస్తుంటే ఎంత గోల్ చేయాలి, ఎంత లైవ్లీగా ఉండాలి. మీరేంటి సినిమాలో కామ్గుంటారు మీరు, వాడు వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఈ సినిమా మీరు ఊహించిన దానికన్నా చాలా బాగుంటుంది. యాక్షన్, ఫైట్స్, పక్కా వైజాగ్ మాస్, గోలగోలగా ఉంటుంది సినిమా అంతా. ఇందులో స్లాంగ్ అంతా వరుణ్ బాబు గారు మాట్లాడేదంతా ఏటి మాయా అనియా, ఏటనియా, ఏటి మనమన్నాడు కదా, ఏంటి ఎందుకు గొడవలు ఎందుకు అని ఉంటుంది. ఓకే, ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ కరుణ్ కుమార్ గారు, ఆయన కూడా ఎక్కడెక్కడ వైజాగ్లో వీధిలో తిరిగారు. ఆయనకి నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్. ఆయన నన్ను చిన్నప్పుడు స్కూల్కి దిగబెడుతుండారు ఆయన నన్ను. సో అలా ఫ్రెండ్షిప్ చేసి ఆయన అప్పుడు ప్రామిస్ చేశారు పెద్ద కవిత సినిమా చేస్తారని. కరుణ్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ విజయేందర్ రెడ్డి గారు, ఆయన జెన్యున్గానే హైదరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి ఆయన నన్ను దగ్గర నుండి బండి మీద తీసుకెళ్లారు షూటింగ్లకైనా. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంత పెద్ద ప్రొడ్యూసర్, కంగ్రాచులేషన్స్. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మీకు బాగా డబ్బులు రావడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా ఫ్రెండ్, నా బ్రదరు, నా ఎవ్రీథింగ్ రామ్ తాలూరి గారు, ఆయన కూడా ఈ సినిమా ప్రొడ్యూసరు. ఆయన కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. ఆయన నెక్స్ట్ హీరోకి చేసిన ఆశ్చర్యపోసలేదు. అలాగే రజనీ తాలూరి గారు, ఆవిడ ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. చాలా కష్టపడి సినిమాకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పాపం రాత్రి పగలు కూర్చుని చాలా చక్కగా చాలా బాగా చేశారు. ఇది అన్నీ అలా బాగా ప్లాన్గా చేశారు సినిమా ఇది. అండ్ నవీన్ చంద్ర,
వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. మీ అందరికి తెలుసు, నవీన్ చంద్ర తెలుసా? చూసావా, వరుణ్ వచ్చినప్పుడు కానీ సౌండ్ రాలేదు, సౌండ్ వచ్చింది. సీరియస్లీ గాడ్ బ్లెస్ యూ బ్రదర్. అండ్ మీ అందరికీ లాస్ట్ ఒక చెప్పాలంటే వరుణ్ తేజ్ గారు, అంటే మామూలుగా వరుణ్ అంటారు కనుక వరుణ్ తేజ్ గారు ఎందుకంటానంటే నీ పర్ఫార్మెన్స్, మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్ చెప్పేది నాకు స్థాయి లేదు. నేను మీకున్న యాటిట్యూడు, మీ బిహేవియరు నాకెందుకో 90% పవన్ కళ్యాణ్ గారు కలిసినట్టు ఉంటుంది నాకెందుకో. ఎందుకంటే మీరు యాక్ట్ చేసే విధానం కానీ చాలా సటిల్గా చేయడం కానీ, అతిగా మీరు ఒక క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఒక చాలా డీప్గా చేయడం అనేది ఎస్, నేను కూడా పెట్టాపురం తాలూకే. అమ్మ వైబ్ వేరే ఉంటుంది కదా అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే. అసలు మేము కూడా చిన్నప్పుడు సినిమా మొన్న సినిమా చూస్తున్నప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ షో 4 o'clock వెళ్ళి కాగితాలు ఇసురుతుంటాం మేము థియేటర్లో. అంటే మేము కూడా మీలాగే చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తాం. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ వీ లవ్ యూ. మీరు ప్రామిస్ చేశారు, చాలా అవన్నీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ హ్యాపీ టు సీ యూ. మేము చాలా గర్వపడతాం మీరు మా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా విషయానికి వస్తే మట్కా సూపర్ హిట్ అవుతుంది, మీరు చూసి సూపర్ హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ లవ్ యూ ఆల్. వైజాగ్. థ్యాంక్ యూ. ఒక నిమిషం సుమా గారి గురించి చెప్పాలి ఒకసారి. సార్ సుమా గారి గురించి చెప్పాలి. బేసిక్గా మేము డైలాగులు చెప్పినప్పుడు నేను ఒక డైలాగు ఒక 2 లైన్లు కానీ మించితే నత్తి వచ్చేస్తుంది నాకు. 1 more అంటాను నేను. ఈవిడ అనార్గలంగా గంట సేపు నుంచి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఎంత బ్యూటిఫుల్ అండి అసలు. సుమా గారు మీకు ఎప్పుడు చెప్పే అవకాశం రాలేదు కదా. ఈ సినిమాకి హీరోయిన్ రావట్లేదంటే పాపం సుమా గారే ఫోన్ చేసి నేను వస్తానండి అన్నారు. సరేనండి అయితే అని చెప్పి సేమ్ హీరోయిన్ లాగా డ్రెస్ అయ్యి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సుమా గారు వన్స్ అగైన్. ఇది నిజమైతే చప్పట్లు కొట్టిండ్రా బాబు. ఎస్ ప్లీజ్. ఇప్పుడు సుమ గారి కోసం ఒక సాంగ్ వేస్తారు, ఒక డ్యాన్స్ వేస్తారు. అదే సేమ్ లే 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 రాజా అయ్యండి. రెడీ మ్యూజిక్. థ్యాంక్ యూ సత్యం రాజేష్ గారు. వాట్ అన్ ఎంటర్టైనర్. అటు డాన్స్ పర్ఫార్మెన్స్ అలాగే స్పీచ్ మంచి జోష్ నింపేశారు. ఈ జోష్ తగ్గకుండా, అంటే కొంతమంది ఇప్పుడు నా డాన్స్ చూసి ఏమైనా ఫీల్ అవుతున్నట్టయితే, మీరు ఫీల్ అయ్యావా? తర్వాత కనపడు ఈ సంగతి చెప్తా. తలూపేవు నువ్వు ఫీల్ అయ్యానని. నా డాన్స్ చూసి ఆనందంగా ఫీల్ అయిన వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. అంటే మళ్ళీ డాన్స్ చూడాలని ఉందా మీకు? ఓపిక లేదు ఇక్కడ నాకు. ఓకే, ఈ జోష్ని 10 times కాదు 100 times తీసుకొని వెళ్ళాలి అంటే ఒక ఫెంటాబ్యులస్ సింగర్ వేదిక మీదకి వచ్చేసేయాలి. ఆయన పాడినటువంటి పాటలు 1, 2, 100, 1000 అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి. అనర్గళమైనటువంటి ప్రవాహం అది. ఇందాక నా మాటల గురించి అన్నారు కానీ ఆయన పాటలు అదుగో కనిపిస్తున్నటువంటి సముద్రం లాంటిది. తెలుగు ఏమిటి, తమిళ ఏమిటి, కన్నడ ఏమిటి, మలయాళం ఏమిటి, హిందీ ఏమిటి, ఎన్ని భాషల్లోనూ పాడి కొరియాలో కూడా పాడారని నాకు ఒక అనుమానం. హీ ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ ఫెంటాస్టిక్ సింగర్ మనో గారు. మనో గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సినిమాలోని బ్రహ్మాండమైన పాట ఇందాక మనం డాన్స్ పర్ఫార్మెన్స్లో చూసాము, ఇప్పుడు మను గారి వాయిస్తో వినబోతున్నాము. మను గారిని వచ్చి మనల్ని ఈ పాటతో అలరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఐ ఆల్ రెడీ? విశాఖపట్నం ఆదివారం రోజు వచ్చామంటే మను గారు ఎలా ఉంది వైబ్? అద్భుతం. మనలాంటి యంగ్స్టర్స్ అందరూ కూర్చొని ఉన్నారు అక్కడే. నాలాంటి యంగ్స్టర్స్. ఎస్, మీలాంటి యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ రెడీగా ఉన్నారు పాట వినడానికి. పాడేద్దామా? పాడేద్దాం. సూపర్ హిట్ సాంగ్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి ఏం చేస్తాం. తస్సదియా.
మను గారు యాజ్ యూజువల్ కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఏ ఎనర్జీని అయితే నింపుతారో ఏ జోష్ని అయితే తీసుకొని వస్తారో మళ్ళీ సేమ్ టు సేమ్ ఈ సినిమాలో జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ అండి. కూర్చోబెట్టి బాగా వర్క్ తీసుకున్నారు. ఓకే 2 hours 2 గంటలు. కరుణకుమార్ గారు అండి. కరుణకుమార్ గారు ఆయన వర్చువల్గా ఉన్నారు. ఓకే చక్కగా లైన్లో ఉండి ఒక వర్షన్ అయినాక మళ్ళీ విని చిన్న చిన్న కరెక్షన్స్ అన్నీ చేసాం డైరెక్టర్ గారితో. ఓకే థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. సూపర్ హిట్ సాంగ్. మను గారు మీరు వచ్చారంటే ఒక్క పాటతో మేమెందుకు వదిలి పెడతాం, అలా ఒక్కసారి జస్ట్ చిరంజీవి గారి సాంగ్ ఒకటి అలా అట్లా ఒకటి అలా. మెగాస్టార్ గారి సాంగ్ కావాలా? ఓకే రెడీ మను గారు. అన్నయ్యకి యముడికి మొగుడులో పాడాను. ఎక్కు బండెక్కు మామ ఎక్కి లాగించు మామ పోయి అయ్యో రామ. దాని తర్వాత చాలా సాంగ్స్ ఉన్నాయి. వాటిలో బాగా నచ్చిన అన్ని పాడడానికి కుదరదు, ఇన్స్ట్రుమెంట్స్ లేవు కదా. జీవుమని కొండ గాలి కత్తిలా గుచ్చుతోంది, వెచ్చని కోరిక రగిలిందిలే, నీవే నా ప్రేయసివే నీకేలే అందుకో ప్రేమ గీతం. తర్వాత కొండగాలి ఆ తర్వాత నాకు రాదు. ఇన్స్ట్రుమెంట్ లేదు. కొదమ సింహంలో 2 సాంగ్స్ పాడండి. దాంట్లో ఘుంఘుమాయించు కొంచెం, లవ్ లగాయించు లంచం, మన్మధించింది మంత్రం మంచం. క్లాప్స్ 1 2 కమ్ ఖమానంది నంచం, మన్మధించింది మంత్రం, లవ్ లగాయించు కొంచెం మంచం. చలిగాలి తగిలే వేళ గిలిగింత ముదిరే వేళ, అబ్బసోకో పుతరేకో అందుకుంటే మోతగా. ఆ తర్వాత పాడాలంటే శంకర్ దాదా టైటిల్ సాంగ్. కమాన్ మను గారు శంకర్ దాదా అందుకుంటున్నారు, మీరందరూ రెడీయా? ఏ శంకర్ దాదా ఎంబీబీఎస్ హూ హా హూ, శంకర్ దాదా ఎంబీబీఎస్ హూ హా. బేగంపేట బుల్లెమ్ము చింక చిక్క, పంజాగుట్ట పిల్లము చిక్క చిక్క చిక్క, బాడీలోన వేడే చూసి బోణి చేస్తానమ్ము, చింతల్ గుట్ట చిత్తమ్ము కుక్కట్పల్లి కిట్టమ్ము, బాధే నీకు లేకుండానే వాతంగాని పైత్యంగాని చెంతకొస్తే చాలు చిత్తు చిత్తమ్ము. నీ పేరేంట బాయ్? దా 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 శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్. బోలో శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి పాడిన డిప్యూటీ సీఎం గారికి అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అలుపై ఉన్నావంటే నిదురవనా, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవనా అనే సాంగు. దాని తర్వాత మీరు క్లాప్స్ కొడితే సాంగ్ పాడతా. 1 2 3 4. హోలీ హోలీలో రంగ హోలీ చెమ్మకేళిలో హోలీ, హోలీ హోలీలో రంగ హోలీ చెమ్మకేళిలో కేళి, గజ్జ కల్లు మన్నాదిరు గుండె చల్లు మన్నాదిరు, వాన చల్లు మన్నాదిరు ఊరు కొల్లు మన్నాదిరు. ఇది డ్యూయట్, అంతవరకు సోలో. సూపర్ మను గారు. థ్యాంక్ యూ. ఈ స్టేజ్లో మీరు చాలా చాలా సాంగ్స్ పాడారు. ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ హీరోస్ యూ హ్యావ్ సంగ్. మను గారిది ఒక ఆల్ టైమ్ ఫేవరెట్, మా అందరి ఫేవరెట్, మనందరి ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంటుంది, దాంతో మనం 2 లైన్స్ మీరు కూడా జాయిన్ అయి పాడాలి. వైజాగ్ ప్రజలు అంటే చాలా ఇష్టం నాకు. ముక్కాలా ముక్కాబుల్లా లైలా వైజాగ్ లైలా, ముక్కాబుల్లా చుక్కా నిల్లా లైలా వైజాగ్ లైలా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మను గారు, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. మను గారు వెళ్ళే ముందు ఏంటంటే ఈ సినిమాలో ప్రామిస్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఒకటి ఉంటుంది. మన హీరో గారు కొన్ని ప్రామిస్లు చేస్తారనమాట. రైట్. సో అలా మీరు ఏదైనా ఒక సభాముఖంగా ఒక ప్రామిస్ ఇవాళ చేయాలనుకుంటున్నారా? ఇవాళ నుంచి 2 చికెన్ ముక్కలు తినేది 3గా మారుస్తున్నాం. కంగ్రాచులేషన్స్, దట్స్ ఆల్. అది చాలు మాకు. ఆ 3 చికెన్లు పారిపోండి కార్తీక మాసం అయినా సరే. ఓకే, సో ఇప్పుడు సినిమాలో చేసినటువంటి ఇంకొక 2 బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ పోర్ట్రే చేసిన కార్తిక్ అండ్ అవినాష్, కార్తికేయ. సలార్ సినిమాలో చూసాము ఈ అబ్బాయిని అండ్ అలాగే అవినాష్, ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కార్తికేయ అండ్ అవినాష్. కార్తికేయని మనం సలార్లో ఇక్కడ నోజ్ రింగ్ పెట్టుకొని పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ని పోర్ట్రే చేశారు మీరు. ఎస్, సూపర్. హాయ్ అవినాష్. ఎస్, హూ వాంట్స్ టు గో ఫస్ట్? పెద్దలు. అమ్మో, నాకన్నా పెద్దలు ఎవరు లేరు ఇక్కడ. అందరికీ నమస్కారం అండి. స్పెషల్లీ చిరంజీవి అభిమానులకి, వరుణ్ అన్న అభిమానులకి వెల్కమ్ టు వైజాగ్. దిస్ ఈస్ మై ఫస్ట్ ఫిలిం. కరుణ కుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ మై ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ మీ ఫీల్ కంఫర్టబుల్. వరుణ్ అన్న, యు ఆర్ సో 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 గ్రౌండెడ్. మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మూవీ November 14th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి. ఈ ఫిలిం షూట్ ఫస్ట్ డే అప్పుడు ఒక క్రేజీ సీన్ ఉంటుందండి మూవీలో నాకు. సో సార్ ఆ సీన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే నేను అనుకున్నా, ఓహో ఓకే, వాసు అనేవాడి 14 years అప్పుడే ఇలాంటి సీన్లు ఉంటే ఇంకా వరుణ్ అన్నకి అన్ని గెటప్లు ఉన్నాయి పెద్ద అయిన తర్వాత, ఇంకా అన్నకి ఎలాంటి సీన్లు ఉండాలని. సో ఆ రోజు నుంచి హైప్ మీటర్ హైలో పెట్టుకొని నేను కూడా వెయిట్ చేస్తున్నాను అన్న మీ పర్ఫార్మెన్స్ చూద్దామని మూవీలో. సో తప్పకుండా November 14th చూడండి, ఫ్యామిలీతో కలిసి వెళ్ళి తప్పకుండా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ప్రొడ్యూసర్స్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకొక సాంగ్ వస్తుంది, రెడీగా ఉండండి మీరు డాన్స్ పర్ఫార్మెన్స్తో. ఆ స్టెప్స్ అన్నీ బాగా ఒకసారి బై హార్ట్ చేసేసుకోండి. ఇది నెక్స్ట్ బొంబాట్ డాన్స్ పర్ఫార్మెన్స్ జరగబోతుంది మనకి. బట్ బిఫోర్ దాట్, ఒక లవర్ బాయ్గా ఎంతోమంది లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్నటువంటి మన వరుణ్ తేజ్ బయట ఉండేటువంటి లేడీ ఫ్యాన్ ఫాలోయింగే కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో నుంచి కూడా ఒక లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించి ఆ తర్వాత ఆ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ని ఇంటికి కూడా తెచ్చుకొని భార్యగా పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. వరుణ్ తేజ్ కేవలం క్లాస్గా మాత్రమే కాదు, మాస్గా కూడా అందరినీ మెప్పించగలను అని మనం గదల్కొండ గణేష్లో చూసేసాము. ఇందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్స్తో 4 different kinds of ట్రాన్స్ఫర్మేషన్స్తో మనకి కనిపించబోతున్నాడు. సినిమా చూసే ముందు మనందరి కోసము ఒక్కసారి ఆ ట్రాన్స్ఫర్మేటివ్ లుక్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. లెట్స్ హ్యావ్ ద స్పెషల్ మట్కా వాసు లుక్. ఏవి ప్లీజ్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్స్. ఐ థింక్ ఇప్పటి వరకు వరుణ్ ఏ మూవీలోనూ ఇన్ని లుక్స్ ట్రై చేయలేదు. 4 లుక్స్ ఒకటే మూవీలో. ఇందాక సత్యనారాయణ మాస్టర్ గారు చెప్పినట్టుగా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. విషింగ్ యూ సూపర్ సక్సెస్. అయితే ఇందులోని 3-4 లుక్స్ చూసినప్పుడు ఆడియన్స్ పర్స్పెక్టివ్లో కొన్ని కనిపించాయి. మీకోసం ఒక్కసారి మీరు కొన్ని లుక్స్లో ఎలా కనిపించారో చూద్దామా? లెట్స్ హ్యావ్ ద పిక్చర్ ప్లీజ్.
లుక్లో కొంచెం సేమ్ రీక్రియేట్ చేస్తూ ఇద్దరు ట్విన్నింగ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఒక పక్కన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్తో త్వరలోనే రాబోతున్నారు. ఇంకో పక్కన మన మట్కా వాసు మెగా ప్రిన్స్. ఇంకొక లుక్ చూద్దాము. నాగబాబు గారు ఆ డైనమిజం, ఆ ప్రైడ్, ఆ పవర్ కనిపిస్తోంది మనకి ఇందులో. మట్కా వాసు ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్ లుక్. వాసు, ఆర్ యూ రెడీ ఫర్ ద నెక్స్ట్ లుక్? రెడ్ కలర్ టవల్ అలా మెడ మీద వేసుకోగానే మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ గుర్తొచ్చింది. అరే ఓ సాంబా రాసుకోరా. డిప్యూటీ సీఎం గారు నమస్కారం. అండ్ ఫైనలీ వీ హ్యావ్ ఆర్ చిరంజీవి గారి లుక్. 1980s ఆ ప్రాంతంలో వచ్చినటువంటి స్టోరీ కాబట్టి ఇందులో మనకి వరుణ్ తేజ్ ఒక డిఫరెంట్ లుక్. ఇది వరుణ్ అనుకొని చేశారో కరుణ్ కుమార్ గారు అనుకొని చేశారో తెలియదు, కానీ ఆల్మోస్ట్ అన్ని దగ్గరగా ఫ్యాన్స్ మ్యాచ్ చేసి పంపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆర్ లవ్లీ మెగా ఫ్యాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఈ డిఫరెంట్ లుక్స్తో November 14th మనం థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేసేద్దాము. ఎందుకంటే మనకి చాలా చాలా ఇష్టమైనది ఏంటి అంటే ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ అండ్ సినిమాల్ని మనం ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. మళ్ళీ సెలబ్రేషన్ November 14న. మరి ఇప్పుడు స్టేజ్ మీద సెలబ్రేషన్ చేయడానికి ఈ సినిమాలో డాన్స్ పెర్ఫార్మెన్స్తో ఎంటర్టైన్ చేసిన నమ్రత రాబోతున్నారు. కరుణ్ కుమార్ గారు చెప్పారు దట్ షీఈ్ అ ఫెంటాస్టిక్ కాదు ఫెంటాబ్యులస్, అంతకు మించినటువంటి డాన్సర్ అని సినిమాలో మీరు చూడబోతున్నారు. కానీ ఈరోజు మనందరూ అదృష్టం ఏంటంటే అమ్మాయి ఇక్కడ కూడా పర్ఫామ్ చేయబోతుంది. సో ఇన్వైటింగ్ హర్ ఆన్ స్టేజ్, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ నమ్రత. నమ్రత, వాట్ ఎన్ ఎనర్జీ మ్యాన్, సూపర్బ్. ఈ సాంగ్ ఇప్పటి వరకు ఇంకా రిలీజ్ కాలేదు. ఈరోజు ఇక్కడే వైజాగ్ ప్రజల సమక్షంలో ఈ సాంగ్ రిలీజ్ చేశారు. సో హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఇప్పుడు నేను డాన్స్ చేసిన తర్వాత మాట్లాడాలి అంటే నాకు అంబులెన్స్ కావాల్సి వస్తుంది, కానీ అమ్మాయి అయితే మాట్లాడగలుగుతుంది కాబట్టి యూ వాంట్ టు సే సంథింగ్? Thank you so much all of you. Thank you Karuna sir for giving me this opportunity, and thank you all, love you. Love you too Namrata, thank you so much. Thank you, and looking forward to you having a fantastic career. Thank you so much. Okay, so ee movie lo indaka manam dance performance chusam వారిని ఒక్కసారి వేదిక మీదకి మళ్ళీ ఆహ్వానిస్తున్నాము. మాటలు విందాము. ఆయన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ విలనిజం చేస్తూ చూసాము. ఇందాకే ఫస్ట్ టైం డాన్స్ చేస్తూ చూసాం. మా జాన్ విజయ్ మాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జాన్ విజయ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఇందాకే వారు డాన్స్ మాస్టర్గా కూడా మారారు. ఆయన్ని సార్పట్ట పరంపరై, వాల్తేర్ వీరయ్య, భగవత్ కేసరి చాలా మూవీస్లో చూసాము, ఇష్టపడ్డాము వారి పర్ఫార్మెన్సెస్ని. Sir, we love your performance, and please. Thank you very much. Good evening, everyone. And first of all, I need to thank the Telugu audience for appreciating me and making me do more films in Telugu. And thank you, director sir, for giving me this opportunity. Thank you very much. And I would say that director, I'm always called as an overacting actor. And director never gave me an opportunity to overact in this film. There's only one line I said, please sir, a little bit John Vijay I'll show. And he said, oh, okay. So I did only one part in that. And in the beginning word also I would say very small, like, you know, Ambru. That's all he let me do in this film of overacting. The rest were all very quiet. And thank you very much for giving me a new look. And thanks a lot for producer for giving me this opportunity. And I would like to say that the first time when I came into Hyderabad to act in Telugu movies, I came straight from the airport to producer's house and he gave me a dinner. And only today I met him and I knew he's the producer of this film. Thank you very much, sir. And thank you everybody. And thank you Isaac for appreciating me and bringing me here. Thanks a lot, Matka. Thank you. Thank you, John Vijay garu. నేను ఇక్కడ ఉన్నాను.
రండి సార్ రండి. మేము ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అని ఒక గేమ్ ఆడబోతూ ఉన్నాము. మట్కాకి సంబంధించి ఇంకొన్ని డీటెయిల్స్ని జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్తే సరిపోతుంది. విజయ్ గారు ఇందులో మీరు కిషోర్ గారు ట్రూ, యూ జస్ట్ నీడ్ టు సే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే సార్. సార్ కెమెరా ఇస్ దిస్ సైడ్, లెట్స్ గివ్ కెమెరా ఫేసింగ్. మై రైట్ ప్రొఫైల్ ఇస్ గుడ్. ఎస్ గ్లాస్ పోడుங்க సార్. బా సమ్మ సూపర్ ఇరికింగ్ సార్, మ్యాచింగ్ గ్రేట్, బ్యూటిఫుల్ సార్, వెరీ నైస్. ఓకే సార్, ఈ మూవీలో మీరు కిషోర్ గారు అంటే మనకి కాంతారాలో ఆ కిషోర్ గారు మీరు బ్రదర్స్, ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. అందుకే అంత గ్యాప్ తీసుకున్నారా సార్? It's for the audience to know, and I can't speak the truth here because the audience has to figure out whether it's true or false. ఓకే, సో మీరు ఫాల్స్ అని చెప్పారు. But that is the truth. దట్ ఈస్ ద ట్రూత్. సార్ ఇదేంటి సార్ స్టోరీలో ట్విస్ట్? So story is like that, you have to be there, figure it out on screen. On screen. Yes. Okay, so we will figure it out on November 14th. Thank you, sir. Thank you. Children's Day. Children's like you have to go watch the film. Thank you, sir. Happy Children's Day, sir. Happy Children's Day. Thank you, sir. Thank you. నవీన్ చంద్ర గారు, ట్రూ ఆర్ ఫాల్స్? ఇందులో మీరు ఒక మాఫియా డాన్. ట్రూ అండి. అవునా? ట్రూ. మట్కా వాసు గారు, వీళ్ళందరూ నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా లేకపోతే నా మొహం చూసి ఏదో ఒకటి చెప్తున్నారా నాకు అర్థం కావట్లేదు. ఓకే, సో మీరు మాఫియా డాన్ అయితే ఏ ఏరియాలో మీరు వైజాగ్లో మాఫియా డాన్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఈ గోకుల్ పార్క్లో ఈ ఏరియాలో ఇప్పుడు వైజాగ్ డాన్ మీ ముందు నేను. ఓ సరే, వెళ్ళొస్తానండి డాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సత్యం రాజేష్ గారికి ఒకసారి మైక్ ఇవ్వండి. సత్యం రాజేష్ గారు, మీరు మట్కా సినిమాలో పొలిమేరలో ఒక ఇంట్లో ఉంటూ ఉంటారు. ట్రూ ఆర్ ఫాల్స్? కరెక్ట్. ట్రూ. ట్రూ. థ్యాంక్ యూ. కూర్చోండి. ఏదో నేను అడిగాను అనుకోండి, మీరు చెప్పాలా? కరుణ కుమార్ గారిని అడుగుదాము. సార్ సార్ ఇప్పటి వరకు వాళ్ళని అడిగినవన్నీ ఉత్తుత్తి క్వశ్చన్లు, ఇది చాలా సీరియస్ క్వశ్చన్ సార్. ఇందిరాగాంధీ గారికి సంబంధించిన అంటే మన ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ఒక సన్నివేశం ఈ సినిమాలో ఉంది. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. అవునా? నిజంగానే ఉంది. నిజంగానే ఉంది సార్. ఇందాక వాళ్ళలాగా కాదు కదా? లేదు లేదు, నేను అలా చెప్పలేను కదా. ఇది నిజంగానే నిజం. నిజంగానే నిజం. ఓకే, మీ మీద ఒట్టు. నా మీదొట్ట? నన్ను నమ్ముకొని ఒక హస్బెండ్, 2 పిల్లలు ఉన్నారు. నాకు కూడా. మీకు కూడా? ఆవిడ దగ్గరుండి చూసుకుంటున్నారని నాకు అర్థమైంది. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్. సినిమాలో మన హీరో అంటే మట్కా వాసు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్ అంటే 82 కంతా ఈ సినిమా అయిపోతుంది. ఓకే, కాబట్టి లేదు అప్పటికి. అయితే మీరు చెప్పినవన్నీ రాలేదు కదా సినిమాలోకి. మీరు చెప్పినవన్నీ అయితే నిజాలే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారికి, విజేందర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు, ట్రూ ఆర్ ఫాల్స్? ఈ సినిమాలో ప్రొడ్యూసర్ విజేందర్ రెడ్డి గారు ఒక క్యామియో గెస్ట్ రోల్ పోర్ట్రే చేశారు మట్కా వాసు ఫ్రెండ్గా. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూవా? ట్రూవా? ట్రూ అంట. ఓకే, రామ్ తల్లూరి గారిని అడుగుదాం. ఒకసారి ఆ మైక్ తీసుకో బాబు. నేనే కొంచెం అడుగుతున్నానంటే వాళ్ళు కూడా ఒకసారి రామ్ గారికి ఇవ్వండి. రామ్ గారు, ఈ సినిమాలో మీ ఆవిడ రజనీ గారు హీరోయిన్ పెద్ద అక్కగా యాక్ట్ చేశారు. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్. చెల్లిగా చేసింది. చెల్లిగా? సరే, ఇక్కడతో సమాప్తం. ఒకసారి లావణ్య గారికి ఇవ్వండి. లావణ్య, స్క్రీన్ మీద, స్క్రీన్ మీద ఒకసారి చూపించండి. లావణ్య గారి క్లోజప్. క్యూట్. పెళ్లి తర్వాత కళ ఇంకా ఎక్కువైపోయింది ఏమిటో నాలాగే. కొంచెం ఎక్కువ అయింది. ఎవరికి? నాకా? ఓకే, ఇదే పెడతాడు తమ్నేల్ ఎవడో. ఓకే లావణ్య గారు, క్వశ్చన్. వరుణ్ తేజ్ మీరు వంట చేస్తున్నప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరిగి ఇస్తాడు. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూ. ఖచ్చితంగా నువ్వు చెయ్యాలని కోరుకుంటున్నట్టుంది, అందుకనే చెప్తోంది. మీకు చెవులో పువ్వు పెట్టే అవకాశం లేకుండా మీరే పెట్టుకొచ్చారు. అందరూ ఇందాక నుంచి మీకు చెవులో పువ్వులు పెడుతున్నారు. చూస్తే అంత ఎక్సైట్ అవుతున్నారు అందరూ. నమస్కారం. ఇప్పుడు మీరు. నేను పెట్టనండి, మీరు పెట్టుకొచ్చారు కదా. యా ఐ నో. ప్లీజ్, మన మధ్యలో ఉండేటువంటి బాండ్ అలాంటిది. ఫస్ట్ సినిమా నుంచి నేను హోస్టింగ్ చేస్తున్నాను. లావణ్య సాంబార్ బాగా వండుతుంది. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. 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 బాగుంటుందండి. అవునా? ఎలా చేస్తుంది సాంబార్ ఒకసారి కనుక్కుందాం. చెప్పాలి ఇప్పుడు?
ఇప్పుడు ఎలా చెప్తే లాగ్ ఎక్కువ వద్దని చెప్పి నీకు రెసిపీ నేను వాట్సాప్ చేస్తాను. డన్ అండి, మేము నమ్ముతున్నాము. ఓకే, సో ట్రూ ఆర్ ఫాల్స్ గేమ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమాలో ప్రామిస్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ అని విన్నాను. మీరు లావణ్యని పెళ్లి చేసుకునేటప్పుడు ఇచ్చుకున్నటువంటి ప్రామిసెస్లో ఏదైనా ఒకటి పబ్లిక్లో చెప్పగలిగింది ఉంటే దయచేసి ఈ ఫ్లవర్స్లా కాకుండా చెప్పరా? అంటే నిలబెట్టుకున్న ప్రామిసా? అది వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు నిలబెట్టుకున్న ప్రామిస్ ఏంటి, మీరు నిలబెట్టుకోని ప్రామిస్ ఏంటో ఆవిడ చెప్తుంది. పెళ్లి చేసుకుంటానని నేను ప్రామిస్ చేస్తాను, చేసుకున్నాను. వా, సో అది నిలబెట్టడానికే ఉందండి అందులో. వెరీ గుడ్. ప్రొడ్యూసర్ గారు కూడా నిలబెట్టారు, వారు కూడా పెళ్లి చేసేసుకున్నారు. ఒక 2 సంవత్సరాల ముందే ఇంట్లో చెప్తాను చెప్పాను, కానీ అది కుదరలేదు. ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాను. అది మొన్నే చెప్పాను, చేసుకున్నాను పెళ్లి. ఓ ఓకే, మొన్న ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఓకే లావణ్య, మీరు ఇచ్చినటువంటి ప్రామిస్ మీరు నేను చేయను. యాక్చువల్లీ ప్రామిస్ నార్మల్గా ఏంటి, నేను ప్రామిస్ చేయను నార్మల్గా. అంటే తను ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పదండి. బా, ఏదైనా సరే మాట ఇచ్చారంటే ఇంకా నిలబెట్టేసుకుంటారనమాట. ఓకే, అలాగే ఇందులో అసలు నీకు డబ్బు పిచ్చి బాగా పట్టింది, అదొక వ్యసనం లాంటిది అని అంటున్నారు కదా. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు హ్యావ్ అ బ్యాలెన్స్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో ఇది నేను అసలు వద్దు, నేను వదులుకోవాలనుకుంటున్నాను అనేది ఏమైనా ఉందా? మట్కా వాసుకి వదులుకోవాలనుకునేదాన్ని. మట్కా వాసుగా వరుణ్గా? మట్కా వాసు వాడు కొంచెం ఎదవే అండి, వాడు అంత మంచోడు కాదు వాసు. లైఫ్లో పక్కోళ్ళని తొక్కైనా వాడి పైకి రావాలి, ఎదగాలనుకునే క్యాండిడేట్ అనమాట. అలా ఉండకూడదు మన జీవితంలో. మనతో పాటు మన పక్కోళ్ళందరూ కూడా పైకి రావాలని కోరుకోవాలి. వాడు అలా కాదు, వాడు ఒక్కడి గురించి ఆలోచిస్తాడు. నేను అలా కాదండి, నేను నాతో పాటు అందరూ పైకి రావాలని కోరుకుంటాను. లావణ్య, ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు లైక్ ఇన్ యువర్ లైఫ్ బ్రింగ్ అ బ్యాలెన్స్. ఎస్, ఆయన బంగారం. ఎస్, రే కొత్త చెప్పు. చెప్పండి లావణ్య. వర్క్ అండ్ ఫ్యామిలీ బ్యాలెన్స్ అదే ఒకటి. యా, వర్క్ అండ్ ఫ్యామిలీ బ్యాలెన్స్ అదే ఒకటి నాకు. దట్స్ వాట్ ఐ వాంట్, అది కావాలి. వర్క్ అండ్ లైఫ్, వర్క్ అండ్ ఫ్యామిలీ బ్యాలెన్స్. అంటే మీరు వైజాగ్ వచ్చి ఈవెంట్ చేసుకుని పని చేసి ఇంటికి వెళ్ళి రాజీవ్ గారి దగ్గరికి వెళ్ళి పిల్లల్ని చూసుకుంటారు చూడండి, అది వర్క్ ఫ్యామిలీ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ ఉండాలని చెప్తున్నారు నాకు. ఉండాలంటే మరి పిల్లలు. ఓకే, ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్. ప్రామిస్ అండ్ అలాగే ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటి గేమ్ కూడా మనకి సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీదకి నవీన్ చంద్ర గారిని ఆహ్వానిస్తున్నాము, వన్ ఆఫ్ అవర్ ఫెంటాస్టిక్ యాక్టర్స్. ఎస్, ట్రూ ఆర్ ఫాల్స్. సత్యం రాజేష్ గారు ఒక క్వశ్చన్ నన్ను అడగాలనుకుంటున్నారు. ఎస్ అండి, మీకు రాజీవ్ కనకాలకి ఏదో అఫేర్ ఉందా, నిజమేనా? హలో మళ్ళీ అడగండి. ట్రూ ఆర్ ఫాల్స్? రాజీవ్ కనకాల గారికి ఏదో అఫేర్ ఉందా, నిజమేనా? ఫాల్స్. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. ఓకే, సో నవీన్ చంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నవీన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. హలో వైజాగ్, ఎలా ఉన్నారు? నిజంగా వైజాగ్కి నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఇక్కడే గేమ్ చేంజర్ షూటింగ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ చేసిన అడవుడి మాత్రం మర్చిపోలేని జీవితంలో. థ్యాంక్ యూ సో మచ్. నేను చేసిన పాత్రలు, నేను చేసిన సినిమాల్ని ఇంత ఆదరించినందుకు థ్యాంక్ యూ. ఇంకా మంచి పని చేస్తుంటాం. అండ్ ముందుగా ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చింది వరుణ్ తేజ్ గారు అండ్ కరుణాకర్ గారు. ఎందుకంటే గనీ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర ఇచ్చారు నాకు. దాని తర్వాత ఈ పాత్రకు నేను బాగా చేస్తాను, బాగా ఉంటాను అనిపించి డైరెక్టర్ గారు, వరుణ్ గారు అండ్ ద టీమ్ అనుకుని నాకు ఈ అవకాశం ఇచ్చారు. హోప్ కరుణ సార్ అండ్ వరుణ్ బ్రో ఐ డిడ్ జస్టిస్ టు ద రోల్. అండ్ థ్యాంక్ యూ వైరా క్రియేషన్స్ విజేందర్ రెడ్డి గారికి, అలాగే రజనీ గారికి, రామ్ తల్లూరి గారికి, ఎస్ఆర్టీ క్రియేషన్స్, ద హోల్ టీమ్ ఆఫ్ మట్కా. ఈ ప్రాసెస్, ఈ జర్నీ అంత ఈజీగా ఉండలేదండి. నేను వచ్చేసి నా క్యారెక్టర్ వరకే వచ్చి షూట్ చేసి వెళ్ళేవాడిని. బట్ ఈ ప్రాసెస్ నేను అర్థం చేసుకునే లోపు కొన్ని ఫుటేజ్ చూశాను నేను. వరుణ్ బ్రో చేసిన వర్క్ ఫుటేజ్ చూశాను నేను. గనీ టైంలోనే చాలా ట్రాన్స్ఫర్మేషన్కి ఆయన హార్డ్ వర్క్ చేశారు.
బట్ ఈ సినిమాలో లైక్ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్స్ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏజ్ చూపించాలి. అండ్ అదంతా ఈజీ కాదు ఒక యాక్టర్కి. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందో ఒక యాక్టర్కే తెలుసు అది. అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ November 14th ఈ సినిమా మిస్ చేయకండి. ఎందుకంటే ఎప్పుడో 70s జరిగిన కథ ఇది. ఈ కథ మనం తెలుసుకోవాలి. ఇది మన భారతదేశంలో జరిగింది. దీని గురించి చాలా పెద్ద ఏమంటారు ఇప్పుడు చెప్పలేను, ఎమర్జెన్సీ కూడా వచ్చిందనమాట. అంత పెద్ద విషయం ఇది. ఈ విషయాన్ని కరుణాకర్ డైరెక్టర్ గారు ఇక్కడ తీసుకురావడం అండ్ స్క్రీన్లో ప్రజెంట్ చేయడం, మీరందరికీ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనేది నిజంగా ఐ ఫీల్ వెరీ గ్రేట్ అబౌట్ ద ఫిలిం. November 14th మిస్ చేయకండి. హలో మీకే షూరా? బికాస్ ఇది మామూలు హార్డ్ వర్క్ కాదండి. ఒక కథని ఒక సినిమాని ఆడియన్స్కి ఇలా రిప్రజెంట్ చేయాలంటే ఇది చిన్న కృషి కాదు, చాలామంది కృషి ఇది. సో మీ ఆదరణ, మీ ఫుడ్ స్టెప్స్ November 14th మార్నింగ్ షోస్ ఎక్కడెక్కడ థియేటర్స్ రిలీజ్ అయి ఉందో అక్కడక్కడ మీ ఫుడ్ స్టెప్స్ మాకు ఏమంటారు ఒక ప్రసాదం లాగా ఉంటుంది. ఎందుకంటే మా హార్డ్ వర్క్ మీరు చూస్తే మీరు తీసుకున్న ఒక్కొక్క టికెట్ మా ఫ్యూచర్కి, మా సినిమాకి, మేము వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్స్కి అది వాల్యూ ఉంటుంది. సో November 14th మిస్ చేయకండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇలాగే ఆదరిస్తుండండి. మంచి సినిమాని మీరు ఆదరిస్తారని తెలుసు. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ లావణ్య గారు మట్కా యూనివర్స్కి. నిజంగా ఇంటికి దేవత ఎంత ముఖ్యమో ప్రతి ఫంక్షన్కి ఒక ఇంట్లో ఆడపడిచి అంత ముఖ్యం. ఇవాళ కరుణ సార్ వైఫ్ గారు వచ్చారు. అలాగే ఆల్ దేర్ ఫ్యామిలీస్ హ్యావ్ హియర్ టు షో దేర్ లవ్ టువర్డ్స్ ద ఫిలిం, సినిమా అండ్ ద పీపుల్ హియర్. సో థ్యాంక్ యూ లావణ్య ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హియర్. అండ్ ముఖ్యంగా మీ సండేని మా కోసం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ సాయంత్రం మీరు మా కోసం కొంచెం కేటాయించారు, థ్యాంక్స్. అలాగే November 14th ఆ 2.5 hours 2:15 hours మా కోసం కేటాయించండి. మేము చేసిన హార్డ్ వర్క్, మేము చేసిన ప్రయత్నం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఎంటర్టైన్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండి. ఇక సినిమా డైరెక్టర్ తీసేటువంటి ప్రతి సినిమాలోనూ నేటివిటీ మిస్ అవ్వకుండా రూటెడ్గా ఉంటూ అక్కడ ఉండేటువంటి జానపద గీతాలు కానివ్వండి లేదా క్యారెక్టర్స్ కానివ్వండి అన్నిటినీ సజీవంగా వెండి తెర మీదకి తీసుకొచ్చేటువంటి డైరెక్టర్ కరుణ కుమార్ గారి గురించి ఒక స్పెషల్ ఏవీ చూసేద్దాము. మట్కా కింగ్ మట్కా వాసు అండ్ టీమ్ని వేదిక మీదకి ఆహ్వానించేటువంటి సమయం ఆసన్నమైనది. ముందుగా ప్రొడ్యూసర్స్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వైరా ఎంటర్టైన్మెంట్స్ నుంచి విజేందర్ రెడ్డి తీగల గారిని సాదరంగా స్వాగతిస్తున్నాము. హాయ్ నానా లాంటి సినిమాతో డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్గా సైమా అవార్డుని కూడా అందుకున్నారు వారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ప్రొడ్యూసర్స్ రామ్ తల్లూరి గారిని, రజనీ తల్లూరి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మనకి చుట్టాలబ్బాయి, నేల టికెట్టు, అలాగే దండుపాళయం 3, డిస్కో రాజా లాంటి ఎన్నో సినిమాల్ని అందించినటువంటి ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ వైరా కలిసి ఈ సినిమాని మనకు అందిస్తూ ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాము. చిత్రం దర్శకులు కరుణ కుమార్ గారికి గట్టిగా స్వాగతం పలుకుదాము. విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇన్వైటింగ్ హిమ్ ఆన్ స్టేజ్. డైరెక్టర్, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ కరుణ కుమార్ గారు. చిత్రం డిఓపి కిషోర్ కుమార్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అలాగే ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్ కుమార్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. మన ఫెంటాస్టిక్ సింగర్ మనో గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మాస్టర్ గారు సత్యనంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ జాన్ విజయ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. మట్కా సినిమాలో కథని మలుపు తిప్పేటువంటి పాత్రలు ఎన్నో రహస్యాలు November 14న మనం చూడబోతున్నాము. మరి అందులో అద్భుతమైన పాత్రల్ని పోషించిన సత్యం రాజేష్ గారిని అండ్ నవీన్ చంద్ర గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇన్వైటింగ్ బోత్ ఆఫ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. కార్తికేయ అండ్ అవినాష్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్.
ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ నమ్రత. తన సాంగ్ ఈరోజే ఇక్కడే రిలీజ్ అయ్యింది, మనం తన పర్ఫార్మెన్స్ కూడా చూసాము, ఆన్ స్క్రీన్ చూడబోతున్నాము ఇన్ థియేటర్స్. సో నమ్రత, విషింగ్ యూ ఆల్ సక్సెస్, ఇన్వైటింగ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ ఆర్ వి రెడీ ఫర్ అవర్ మెగా ప్రిన్స్ మట్కా వాసుని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. మట్కా వాసు గారికి సాదరంగా స్వాగతం. ఆదిత్య మ్యూజిక్ రిప్రజెంటేటివ్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాధవ్ గారు, నిరంజన్ గారు, పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. హ్యాష్ట్యాగ్ డిజిటల్ మార్కెటింగ్ మనోజ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు అలియాస్ ఇప్పుడు రాబోతున్నటువంటి మట్కా సినిమాలో మట్కా వాసు గారు మాట్లాడబోతున్నారు. మట్కా వాసు గారు ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రేక్షకులు, టెలివిజన్లో చూస్తున్న ప్రేక్షకులే కాకుండా మీకు ఒక పెద్ద ఉత్తమ ప్రేక్షకురాలు అక్కడ కూర్చొని ఉన్నారు, లావణ్య గారు. కాబట్టి మీరు ఎలా మాట్లాడతారో మేమందరం వినడానికి రెడీగా ఉన్నాం, ఆవిడ కూడా రెడీగా ఉంది. అందరికీ నమస్కారం. బ్రదర్స్ థ్యాంక్ యూ. వెనకాల ఉన్న అందరికీ, ప్రతి ఒక్కరికి ఇంత పేషెన్స్తో మా ఫంక్షన్ వైజాగ్లో చేస్తుంటే మీరు అందరూ వచ్చి మాకు ఇలా సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఇంతసేపు వరకు వెయిట్ చేస్తున్నందుకు మీ ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పుడు సినిమా ఫంక్షన్ అంటే సరే సినిమా మంచి కథ వస్తుంది, కష్టపడదాం, చేద్దాం, బయటకు వచ్చి నా సినిమాని గురించి ఎలా మాట్లాడుకోవాలి, లేపుకోవాలి నాకేం తెలియదు భయ్యా, అన్నీ ట్రై చేస్తాను. బట్ ముందుగా ఈ సినిమా ఒక నిమిషం మాట్లాడతాం మళ్ళీ. ఈ సినిమాలో పార్ట్ అయిన కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి ఫస్ట్ కాస్ట్తో మొదలు పెడతాను. నేను వాసు అనే క్యారెక్టర్ ఫస్ట్ 16 ఏళ్ళ కుర్రాడుగా స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు 52 ఏళ్ళు వచ్చే వరకు వాడి చరిత్ర, వాడి లైఫ్ ఏంటో అనేది ఈ సినిమా. వాడు ఎలా అంచెలంచెలుగా ఎదిగి ఒక మామూలు ఒక అబ్బాయిలాగా, ఒక రెఫ్యూజీలాగా వైజాగ్ వచ్చి విశాఖపట్నంకి 1958లో వచ్చి ఫుడ్ కోసం, అన్నం కోసం, ప్రతి రూపాయి కోసం కష్టపడుతూ అంచెలంచెలుగా ఎదిగి ఒక మట్కా కింగ్ లాగా ఎదగడం అనేది కథ. ఫస్ట్ నా చిన్నప్పటి క్యారెక్టర్ ఎవరు వేస్తారు అనుకుంటే కార్తికేయ అని ఒక అబ్బాయి ఉన్నాడు. కార్తికేయ ఫస్ట్ ఒక 15 నిమిషాలు సినిమా అబ్బాయితోనే మొదలవుద్ది సెట్. చాలా చాలా అద్భుతంగా చేశారు. కార్తికేయ యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. అదరగొట్టేసావు అంటే నీ చూసిన తర్వాత నేను బాగా చేయాలి కదా అని అనిపించింది నాకు, అంత బాగా చేసావు. ఐఎమ్ రియలీ రూటింగ్ ఫర్ యూ. ఐ హోప్ యూ బికమ్ అ బిగ్ స్టార్ వన్ డే కార్తికేయ. అండ్ టు అవినాష్ ఆల్ ది బెస్ట్. నా తమ్ముడు క్యారెక్టర్ చేశాడు సినిమాలో. అవినాష్ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాలో కాస్ట్ పనిచేసిన ప్రతి ఒక్కరికి, మీనాక్షికి, నోరా ఫతేహ్కి, జాన్ విజయ్ గారికి, కన్నడ కిషోర్ గారికి, నా బెస్ట్ ఫ్రెండ్ సత్యం రాజేష్కి, అండ్ నాకు ఎప్పటి నుంచో సన్నిహితుడు నవీన్ చంద్ర, చాలా ఫెంటాస్టిక్ యాక్టర్ తను. మేము గనీ సినిమా చేసాము, టార్గెట్ మిస్ అయింది, ఈసారి మిస్ అవ్వదు నవీన్. అండ్ ఈ సినిమాలో చేసిన ప్రతి కాస్ట్ మెంబర్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్ద థ్యాంక్స్. ప్రాణం పోసి ప్రాణం పెట్టి ఈ సినిమా చేసినందుకు మీ ఒక్కొక్కరికి పేరు పేరున పెద్ద థ్యాంక్స్. అండ్ మా క్రూ గురించి మాట్లాడితే ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు, అది మా కిషోర్ కుమార్. అండ్ బ్రదర్, I think tomorrow, రేపొద్దున they will talk about your work and you'll reach great heights. I wish you all the best and thank you for making Matka visually such a grand film. Thank you, brother. And my art director Rajesh garki, Kiran gara, Rajesh, oh sir, Kiran garki, sir, 1960s 70s ని రీక్రియేట్ చేయడం అంత ఈజీ పని కాదు. మేము 1 day ముందు సడన్గా చేంజ్లు అడిగినా కూడా మీరు టక్ మనీ ఆన్ యూర్ టోస్ ఉండి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి మీరు చాలా చాలా పెద్ద అసెట్ అది. మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారికి,
మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ వైరా విజయ్ గారికి, రజనీ గారికి, రామ్ గారికి, ఈ సినిమాని బ్యాక్ చేసి వాళ్ళు ఫస్ట్ నుంచి మార్కెట్ కాదు ఇది కాదు, ఒక సినిమా చేయాలంటే కంటెంట్ని బ్యాకప్ చేయాలి అని ఒక ఆలోచనతో వాళ్ళు ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఈ సినిమా వెనకాల ఉండి పుష్ చేస్తూ ఉన్నారు ఈ సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమా మీకు చాలా డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ కరుణ కుమార్ గారి గురించి, నాకు ఫస్ట్ నుంచి ఒక మాస్ సినిమా చేయాలి అంటే అప్పుడప్పుడు అటు ఇటు చేస్తూ ఉంటాను. గద్దలగొండ గణేష్ సినిమా తర్వాత ఒక 2 సినిమాలు ట్రాక్ తప్పి డిఫరెంట్గా ట్రై చేశాను. బట్ నా ఎఫర్ట్లో నేను ఎప్పుడు ముందుండి మంచి సినిమా మీ అందరికి ఇవ్వాలని ప్రయత్నిస్తుండేవాడిని. అలా ఒక మాస్ సినిమా చేద్దాం, అందరికీ నచ్చే సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నాకు కరుణ గారు కలిశారు. ఆయన ఒక అద్భుతమైన మేకర్, చాలా మంచి సెన్సిబిలిటీస్ ఉన్న వ్యక్తి. ఆయనతో పనిచేయడం నిజంగా నాకు చాలా అదృష్టంగా అనిపించింది. అండ్ నాలోని ఒక యాక్టర్ని ఆయన ట్రూగా ట్యాప్ చేశాడు అని అనిపించింది. సార్, ఇట్ వాజ్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. రేపొద్దున అందరూ మీ వర్క్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటారు. అండ్ ఇక్కడికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ అంటే సో అంటే నాకు కూడా సినిమాలు సరిగ్గా ఆడినప్పుడు అప్పుడప్పుడు బాధేస్తుంది, కింద పడినప్పుడు దెబ్బలు తగులుతాయి, ఇది సినిమా ఫ్లాప్ అయినట్టు. మొన్న ఒక 3-4 రోజుల క్రితం ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, మళ్ళీ కొడతామా లేదా అని ఒక చిన్న భయం ఎప్పుడు ఉంటుంది సినిమా మనం చూసి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా. నాకు అప్పుడు పొద్దున్న 6ంటికి రాత్రి లావణ్యతో మాట్లాడి కొంచెం టెన్షన్గా ఉంది అని అంటుంటే నాకు మార్నింగ్ 6:30కి ఒక ఫోన్ వచ్చింది. అదే మా అన్నయ్య రామ్ చరణ్. ఆ అన్నయ్య ఫోన్ చేసి, మా అన్నయ్య 100 నోరు తెరిచి 10 మాటలు చెప్పక్కర్లేదు, పక్కన కూర్చొని భుజం మీద చేయేస్తే నాకు అదే 100 ధైర్యం, అదే నాకు 100 కోట్లు. మా అన్నయ్య సపోర్ట్, మా అన్నయ్య ఒక ఎమోషనల్గా నాకు ఎప్పుడు ఒక సపోర్ట్గా ఎప్పుడు ఉన్నాడు. సో థ్యాంక్స్ చరణ్. అండ్ ఇంకొకటి అది గ్యారంటీ భయ్య, బాబాయ్ మా పెద్దనాన్న ఇక్కడ ఉంటారు. అంటే బయట జనాలు నేను ఈ మధ్యన కొన్నిసార్లు చూస్తాను ఏంటంటే, ఏంటి ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అంటే, అయ్యా మా పెద్దనాన్న గురించి, మా బాబాయ్ గురించి, మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను, అది నా ఇష్టం. అంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. సో చిరంజీవి గారికి కానీ, మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నా వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి వచ్చినప్పటికీ మన నవంబర్ 14న ఈ సినిమా మీ అందరి ముందుకు వస్తుంది. టార్గెట్ లాస్ట్ 2 సార్లు మిస్ అయింది, ఈసారి మాత్రం గట్టిగా కొడతాను, ప్రామిస్. నేను మామూలుగా మాటలు చెప్పే వ్యక్తి కాదు, కానీ ఈసారి సినిమా చూసి కొంచెం నమ్మకంతో ఉన్నాను, మీ అందరికీ సినిమా నచ్చుతుంది, రేపొద్దున మిమ్మల్ని అందరిని అలరిస్తామని ఒక ఆశతో అందరికీ పేరున మళ్ళీ బిగ్ థ్యాంక్స్. అంటే ఇక్కడ నాకు అనుకున్నాను సినిమా ఇందాక నేను లేచిన తర్వాత మా హీరోయిన్ ఏదో షూటింగ్లో మిస్ అయిందని చెప్పి, కానీ నా హీరోయిన్ వచ్చింది ఇక్కడికి, నా లైఫ్ టైం హీరోయిన్, మై వైఫ్ లావణ్య. నాకు ఎక్కడున్నా కూడా నా పక్కన ఉంటూ నన్ను నేను ఎక్కడ చూసుకుంటాను కాదు, తను దానికన్నా ఎక్కువ లెవెల్లో తను చూసుకొని నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటుంది. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ లావణ్య, ఐ లవ్ యూ. అండ్ మళ్ళీ పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు బిగ్ థ్యాంక్స్. నేను మాట్లాడే కన్నా నా సినిమా మాట్లాడాలని నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను. నేను చాలామంది నా పిఆర్ఓ, నా టీం వెనకాలకు వచ్చి భయ్య మాట్లాడు కొంచెం చెప్పన్నారు, నా క్యారెక్టర్ నేను మార్చుకోలేను భయ్య, నేను ఇంతే, నా సినిమానే మాట్లాడుతుంది. అండ్ నేను ఇందాక ప్రస్తావన ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. మీకు సినిమా ఒక్కొక్క సినిమాకి టెక్నీషియన్స్ క్రూ మారచ్చు, కానీ నాతో 10 ఏళ్ళ దగ్గర నుంచి నాతో పాటు ఉంటున్న నా టీం ఆర్కే, సన్నీ, వంశీశేఖర్ పిఆర్ఓలు, నా బాయ్ బంటి, అనిల్, సుబ్బరాజు, శేఖర్, అశ్విన్, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి పేరున పెద్ద థ్యాంక్స్. నా వెనకాల ఎవరున్నా లేకపోయినా మీరు అందరూ ఉంటారు, నాకు ఎప్పుడు తెలుసు. ఐ లవ్ యూ గైస్. అండ్ మళ్ళీ ఒక్కొక్కరికి పేరున మట్కా 14 నవంబర్న వస్తుంది, థియేటర్లో దుమ్ము దులపబోతుంది, ఇది మాత్రం గ్యారంటీ. ఇంకొక సినిమాలో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, విశాఖపట్నం అంటే సముద్రం గుర్తు రావాలి, లేదా ఈ వాసుగాడు గుర్తు రావాలి. రేపొద్దున ఈ వాసుగాడు థియేటర్లో మిమ్మల్ని ఒక మంచి ఎమోషనల్ జర్నీలోకి తీసుకెళ్ళబోతున్నాడు, వాడితో పాటు ట్రావెల్ అవుతారు. అండ్
ఒక మంచి సినిమాని మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో టెక్నికల్గా మా క్రూ మేము అందరం కృషి చేసి సంవత్సరం నుంచి కష్టపడి ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చాం. సో ప్లీజ్ మమ్మల్ని ఆశీర్వదించి ఈ సినిమాని మీరు పెద్ద సక్సెస్ చేయాలి. మీకు నచ్చితే సినిమా చూడండి, నలుగురికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమా గారికి థ్యాంక్ యూ సో మచ్, మీరు ఈ ఈవెంట్ని ఇంత లైవ్లీ చేసినందుకు. అండ్ బ్రదర్స్ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వైజాగ్ వస్తాను, కలుస్తాను. అప్పటి వరకు మీ వరుణ్ తేజ్. థ్యాంక్ యూ.